హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ 2024. సో దీనిలో భాగంగా మనకైతే మొన్న నోటిఫికేషన్ ఇచ్చేసినారు. సో ఈ రోజు నుంచి మండే రోజు నుంచి మనకైతే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే రిజిస్ట్రేషన్స్ అయితే కౌన్సిలింగ్ కొరకు రిజిస్ట్రేషన్స్ అయితే జరగనున్నాయి. సో దీనిలో భాగంగా లాస్ట్ టైం నేను వీడియో చేశాను కదా, సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది అనేసి. బట్ నేను తమ్ముళ్ళలో ఏం చేశానంటే ఇలా పెట్టాను, చూసుకోండి, ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి కంబైన్డ్గా పెట్టాను అనమాట. సో దాంతో బైపీసీ వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, అన్న మాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మరి మీరేమో ఇలా పెట్టారు అనేసి అనుకున్నారు. సో వాళ్ళందరికీ బదులుగా ఆన్సర్ ఇస్తూ ఈ వీడియోలో నేనైతే చెప్తున్నాను. వాళ్ళందరికీ బదులిస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి సో ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుందంటే ప్రక్రియ. సో మనకి ఇప్పుడు ఏపీ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మొత్తం అయిపోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలి అని అంటే మనకి ఏదైతే ఆ నీట్ కౌన్సిలింగ్ ఉంటుందో, నీట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ అగ్రికల్చర్ కావచ్చు, బీ ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ బయోటెక్నాలజీ అండ్ హార్టికల్చర్ కావచ్చు, వెటర్నరీ సైన్స్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వెలువడతాయి. సో ఫస్ట్ చెప్తున్నాను వినండి, నీట్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు అయితే వెయిట్ చేయండి. నీట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మనకి బైపీసీ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, అప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనేసి. సో ఈ వెబ్సైట్లో వచ్చేసి మనకి బిఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, బీఎస్సీ అనెస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ నెక్స్ట్ వచ్చేసి రీనల్ డయాలసిస్, న్యూరో అండ్ ఎమర్జెన్సీ ట్రామా కేర్. సో ఇట్లాంటి మిగతా కోర్సెస్ ఏవైతే పారామెడికల్ టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయో, సో వీటికైతే ఈ వెబ్సైట్లో అయితే మనకైతే అండ్ అలాంగ్ విత్ దట్ బీఎస్సీ ఎంఎల్టీ కూడా, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో అలాంటి డిమాండ్ ఉన్న కోర్సెస్కి అయితే ఈ వెబ్సైట్లో అయితే అడ్మిషన్ అయితే ఇస్తారనమాట. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒక చిక్కు వచ్చింది, ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ అనేది కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అయితే ఇవ్వనున్నారు. అండ్ అలాగే మిగతా ఇప్పుడు బీపీటీ, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ టెక్నికల్ కోర్సెస్ అనుకున్నాం కదా, ఇవి వచ్చేసి ఫ్రీగా, అంటే మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ని చూసి ఇంటర్మీడియట్ మెరిట్ బేస్ చేసుకొని మనకైతే సీట్స్ అయితే ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించిన డేట్స్ వచ్చేసి ఎప్పుడు వస్తాయంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఆర్ ఆగస్ట్ స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో అయితే ఇవ్వనున్నారు. ఇది ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి సో మనకి స్విమ్స్ నుంచి అయితే బీఎస్సీ నర్సింగ్ అవ్వచ్చు. సో బీఎస్సీ నర్సింగ్ ఇక్కడ కూడా మనకి సంబంధించిన ఎంసెట్ ద్వారా ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము టెక్నికల్ కోర్సెస్ అనేసి. ఆ టెక్నికల్ కోర్సెస్కి అయితే ఇంకా వీళ్ళు సెపరేట్గా అటానమస్ అనమాట. సో అటానమస్ లాగే ఉంటుంది. ఆ టెక్నికల్ కోర్సెస్కి వీటికి కూడా ఇక్కడ మనకి ఎంసెట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారనమాట సీట్స్ వచ్చేసి. ఒక వన్ థింగ్ లెఫ్ట్ ఏంటి అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్. సో ఇవి వచ్చేసి మనము ఎంసెట్లో ఏముంటుందంటే ఇక్కడ సెపరేట్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది ఓన్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, అగ్రికల్చర్ ఎవరైతే చేయాలి అని అయితే అనుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రమే. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ అగ్రికల్చర్కి సెపరేట్ అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి వెటర్నరీకి ఎలిజిబుల్ అవుతారు అండ్ అలాగే హార్టికల్చర్కి ఎలిజిబుల్ అవుతారు లాస్ట్ ఇయర్ వరకు అయితే. సో ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ. సో అలా ఇక్కడ లేదనమాట, సెపరేట్ ఫీజు ఇప్పుడు ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి పే చేయాలి. అలాగే ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ ఏదైతే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉందో సో దీనికి సెపరేట్ అమౌంట్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. సో అదే కాకుండా ఎంసెట్ ద్వారా వెటర్నరీ సైన్స్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకైతే సో వెటర్నరీ వెబ్సైట్ అయితే ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అనేసి. సో దీనికి మళ్ళీ మనం సెపరేట్ అప్లికేషన్స్ అయితే చేసుకోవాలన్నమాట ఇన్ కేస్ వెటర్నరీలో అడ్మిషన్ పొందాలి అని అనుకుంటే. సో ఇలా ఇప్పుడు మనకి దీంతోపాటు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈ వెబ్సైట్లో వచ్చేసి బీ ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ బయోటెక్నాలజీ, ఈ 3 కోర్సెస్కి ఇందులో అయితే అడ్మిషన్ అయితే ఇస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి, దీనికి సెపరేట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇట్లా 4-5 రిజిస్ట్రేషన్ చేసుకుంటే కానీ
మనం అనుకున్న కోర్స్ చేయలేము కాబట్టి కొంచెం అయితే బైపీసీ వాళ్ళకి చిక్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఓపిక పట్టండి. నేను వీడియో చేయకపోవడానికి కారణం ఇదే అనమాట. సో వన్స్ మనకి అందరికి తెలుసు అనేసి నేను అనుకున్నాను. బట్ నేను మళ్ళీ చాలా కామెంట్స్ వచ్చినాయి. ఈ కామెంట్స్ అయితే చూడండి ఇక్కడ. ఈ కామెంట్స్ వచ్చినాయి కాబట్టి నేను బదులిస్తూ వీడియో అయితే చేస్తున్నాను. సో లేదంటే చేయకపోతుండే. బట్ నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ దిస్ ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. అండ్ ఈ వీడియో అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్